ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో బల్దియా చైర్పర్సన్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంటు స్తంభాలు, వీధి లైట్లు, డ్రైనేజీలు, రోడ్లు, ఖాళీ స్థలంలో చెత్తా చెదారం వంటి వివిధ సమస్యలున్నాయని వినతుల ద్వారా తెలపగా ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్పర్సన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. బల్దియా కార్యాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు వార్డులో నెలకొన్న సమస్యల కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒక పని చేయండి, మీరు ఇంత ముందు మీద అన్నారు కదా, అవుట్ సైడ్ స్టాంప్లో రేపు మన ఇన్వర్లకు పిన్ పంచ్ ప్రజా దర్బార్లు రావడం జరిగింది. దాంట్లోంచి శానిటేషన్కి సంబంధించిన 3 సాల్వ్ చేయడం జరిగింది. ఇంకేదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ పెట్టేసి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ మీటింగ్ వర్కులో సాల్వ్ చేసిస్తాం. అట్లనే ఇంకా రెవెన్యూ వచ్చినాయి, ఇంకొంచెం టౌన్ ప్లానింగ్ సెక్షన్ వచ్చినాయి. అవి కొంచెం ఇప్పుడే చూస్తున్నాము. చూసి వాళ్ళకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే. అట్లా కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పుడు వరకైతే ఇంకా టైం అయిపోలేదు. ఇప్పటి వరకైతే ఆల్మోస్ట్ 20 వచ్చాయి. సో దీన్ని కూడా నెక్స్ట్ వరకల్లా మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎంత తొందర వీలైతే అంత తొందర. ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వస్తున్నాయి. శానిటేషన్ ఈసారి తగ్గింది. సో శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. శానిటేషన్ తగ్గింది, ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది అండ్ ఎస్టాబ్లిషన్స్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఈసారి. సో ఖచ్చితంగా మేము అన్ని విషయాల మీద దృష్టి పెట్టేసి తొందరగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. తొందరలో అంటే ఇప్పుడే చేస్తాం అప్పుడే చేస్తాం టైమింగ్ ఏం చెప్పట్లేదు, కానీ తొందరగా మీ పని అయ్యేటట్టు మేము చూస్తాము. కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఎట్లా వర్కులు ఉంటే అట్లా మేము తొందరగా చేసి మీ సమస్యలన్నీ తీర్చిదిద్దుతాం. అట్లాగే మీరందరూ కూడా కొంచెం మా అందరికీ సపోర్ట్ చేయాలి. మేము ఖచ్చితంగా మా శానిటేషన్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు, మా ఉన్న ఇన్వార్డ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడు వచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి చెప్తాం.